కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందని అధికారం దిగిన తర్వాత చంద్రబాబుని ఎవరు పట్టించుకున్నారు? జాతీయ స్థాయిలో ఎవరు పట్టించుకోలేదు. అది ఆయనకి తెలుసు. అందుకే అధికారం మళ్ళీ రప్పించుకోవడం కోసం అహరహం శ్రమిస్తున్నారు. అందుకోసమే ఇబ్బంది అని తెలిసినా జనసేన భారతీయ జనతా పార్టీకి 31 సీట్లు ఇచ్చారు. అది తెలుగుదేశానికి నష్టం, ప్లస్ పెద్ద గుదిబండ లాంటిదే వాళ్ళకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున కనుక 70 వచ్చేసి వీళ్ళిద్దరూ కనుక 20 గెలిచారంటే రేపు పొద్దున వాళ్ళు చెప్పిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇదివరకు మళ్ళీ చంద్రబాబు నడవడం కుదరదు. కానీ అలాగని సొంతగా గెలవగలనన్నటువంటి ధైర్యం లేదు, నమ్మకం లేదు. అందుకే గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బాబు గారి వ్యూహం ఫలిస్తూనే ఉంది. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేనిది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడేటటువంటి దశ నుండి ఈయన అక్కడికి వెళ్ళి 3 రోజులు కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో ఒకసారి జరిగితే మిగతాదంతా బీజేపీ ఢిల్లీ నుంచినే కథ నడుపుతోంది, ఫోన్లోనే కథ నడుపుతోంది. కాబట్టి అందుకోసం తన ఎంపీ సీట్లు, తన మిగతా 16 సీట్లు లేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మొట్టమొదటిసారి తన జీవితంలో చంద్రబాబు ఫేస్ చేస్తుంది. ఇంతకుముందు డామినేటెడ్ రోల్, ఇప్పుడు మొట్టమొదటిసారి డిపెండెంట్ రోల్ అయింది.